Hello everyone, let's continue the remaining part of the function. The first topic is even function and odd function. So even function అంటే ఏంటి అంటే ఒక ఫంక్షన్లో ఎక్స్ వాల్యూ మైనస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మాత్రమే వస్తే దాన్ని ఈవెన్ ఫంక్షన్ అంటాము. ఆడ్ ఫంక్షన్ అంటే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్లో ఫంక్షన్లో మైనస్ ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా సరే మనకి మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. సో ఈ ఫంక్షన్ని ఆడ్ ఫంక్షన్ అంటాము. లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. సపోజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 ఉంది. దీంట్లో మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 3 we will get x square plus 3. That is nothing but f of x. సో ఇక్కడ మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసినా సరే మనకి ఫైనల్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయి వచ్చింది కాబట్టి దట్ ఫంక్షన్ ఈజ్ అన్ ఈవెన్ ఫంక్షన్. ఒకవేళ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ సైన్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యూబ్ తీసుకుంటే ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తే సైన్ ఆఫ్ మైనస్ ఎక్స్ ప్లస్ మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యూబ్. సో ఇక్కడ మైనస్ కామన్ తీస్తే వీ విల్ గెట్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏమైంది, మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయింది. సచ్ ఫంక్షన్స్ వి కాల్ ఆడ్ ఫంక్షన్స్. దీనికి గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే గ్రాఫ్ ఈవెన్ ఫంక్షన్ గ్రాఫ్ ఎలా ఉంటుందంటే ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు కన్సిడర్ ద x axis, y axis. For this also if I consider the x axis and y axis, it is x axis and it is y axis. About y axis ఈవెన్ ఫంక్షన్ గ్రాఫ్ ఎలా ఉంటుందంటే సిమెట్రిక్గా ఉంటుంది. అంటే ఇటు సైడ్ ఎలా అయితే ఉందో ఇటు సైడ్ కూడా అలానే ఉంటుంది. అంటే సింపుల్గా ఇటు సైడ్ ఉన్న లైన్ అనేది 180 degrees రొటేట్ చేస్తే మనకి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న గ్రాఫ్ వస్తుంది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సిమెట్రిక్. సో అబౌట్ y యాక్సిస్ ఈవెన్ ఫంక్షన్ గ్రాఫ్స్ ఎలా ఉంటుంది అంటే సిమెట్రిక్గా ఉంటుంది. అదే ఆడ్ ఫంక్షన్ గ్రాఫ్ ఎలా ఉంటుందంటే అబౌట్ ద ఆరిజిన్ గ్రాఫ్ అనేది ఎలా ఉందనుకుంటాం. సో ఇటు సైడ్ కూడా ఎలా ఉంటుందంటే ఇలానే ఉంటుంది. అంటే ఈ కర్వ్ అంతా 180 degrees రొటేట్ చేసినప్పుడు మనకి ఇదే గ్రాఫ్ వస్తుంది. సచ్ ఫంక్షన్ వి కాల్ ఆడ్ ఫంక్షన్. మనకి ట్రిగ్నోమెట్రీలో చూస్తే సపోజ్ ఫస్ట్ పాలినామియల్లో చూస్తే ఎక్స్ స్క్వేర్ ఉన్న టర్మ్స్ అన్నీ అంటే ఎక్స్ పవర్ ఈవెన్ ఉన్న టర్మ్స్ అన్నీ ఈవెన్ ఫంక్షన్స్ వస్తాయి. అదే ట్రిగ్నోమెట్రీలో చూస్తే మనకి ఓన్లీ కాస్ వాల్యూస్ అట్లాగే సీకెండ్ వాల్యూస్ మాత్రమే పాజిటివ్ వస్తాయి అండ్ మీన్స్ ఈవెన్ ఫంక్షన్ వస్తుంది. మిగతావన్నీ ఆడ్ ఫంక్షన్స్ వస్తుంది. దట్ విల్ సీ ఇన్ ద ట్రిగ్నోమెట్రీ చాప్టర్. విల్ సీ సమ్ ఎగ్జాంపుల్స్ యాజ్ వెల్ నౌ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఈవెన్ ఆర్ ఆడ్. సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఏది ఈవెన్ ఏది ఆడో ఫైండ్ అవుట్ చేస్తాం. దానికోసం మీకు తెలిసిన ప్రొసీజరే. సింపుల్గా ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు దీన్ని మైనస్తో మల్టిప్లై చేస్తే మీన్స్ మైనస్ని కామన్ తీస్తే యూ విల్ గెట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో అంటే మైనస్ కామన్ ఎందుకు తీసానంటే వెదర్ విల్ ఇట్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆర్ నాట్, దానికోసం మైనస్ కామన్ తీస్తాను. ఎందుకంటే నాకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్మ్లో లేదు. మైనస్తో మల్టిప్లై చేసిన తర్వాత మీన్స్ ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత నాకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్మ్లో లేదు. అలా లేకుంటే వాట్ షుడ్ యూ డూ, యూ హ్యావ్ టు టేక్ కామన్ అవుట్ మైనస్. అప్పుడేమొచ్చింది ఇక్కడ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ వాల్యూ will be equals to minus f of x. So this is what function?
దిస్ ఈస్ ఆడ్ ఫంక్షన్. సేమ్ దీన్ని చెక్ చేస్తాం. ఇక్కడ కూడా ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తే e power minus x plus e power x by 2, then it will be rewritten as e power x plus e power minus x by 2. So this is exactly same as f of x, right? Observe. So f of minus x value will be equals to f of x. Is a function. This is even function. Next. So ఇక్కడ ఒక నోట్ పాయింట్ చెప్పాలి ఏంటంటే, సో లాగ్లో మీకు మోడ్ ఎక్స్ లేకుండా ఉంటే ఆ లాగ్లో ఉన్న ఫంక్షన్ అంతా ఆడ్ ఫంక్షన్గానే కన్సిడర్ చేయండి. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో లాగర్థమిక్ ఫంక్షన్లో ఎక్స్ అనేది మోడ్ ఎక్స్ లేకుండా ఉంటే దెన్ దట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఆడ్ ఫంక్షన్. ఒకవేళ మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ఉన్నప్పుడు టైం అయిపోతుంది, లాస్ట్ ఒక 5 minutes ఉంది, అప్పుడు లాగ్లో ఈవెన్ ఫంక్షన్ ఆడ్ ఫంక్షన్ ఆ క్వశ్చన్స్ని మీరు ఏం చేస్తారు, సింపుల్గా దాన్ని ఆడ్ ఫంక్షన్గా కన్సిడర్ చేసుకోండి. లెట్స్ డూ ఇట్. సో దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్గా కన్సిడర్ చేసుకుంటే లాగ్ ఆఫ్ 1 minus x by 1 plus x. సో మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తే దెన్ ఇట్ విల్ బి log of 1 plus x by 1 minus x. So if I'll rearrange the terms to the numerator and denominator, means if I'll swapping, అప్పుడు ఏమొస్తుంది దీన్ని మీన్స్ రెసిప్రోకల్ చేస్తే 1 minus x by 1 plus x whole power minus 1 ఇలా రాసుకోవచ్చా? సెట్ అయింది. అప్పుడేమవుతుంది మైనస్ log 1 minus x by 1 plus x. సో ఇది ఎలా ఉంది మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ అనేది ఏమైంది మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయింది కాబట్టి దిస్ ఈస్ ఆడ్ ఫంక్షన్. నెక్స్ట్ వన్, దీంట్లో కూడా మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయండి ఎక్స్ ప్లేస్లో, అప్పుడేమొస్తుంది ఇది కూడా లాగ్ ఆఫ్ ఫంక్షన్ ఉంటే దిస్ విల్ బీ ఆల్సో ఆడ్ ఫంక్షన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అని చెప్పాను. సో లెట్స్ సి లాగ్ ఆఫ్, సో ఇది నాకు అబ్జర్వ్ చేస్తే ఐ షుడ్ డూ రేషనలైజ్, ఎందుకంటే దీన్ని చూసిన వెంటనే నాకు స్క్వేర్ రూట్ ఉంది. సో దాంట్లో స్క్వేర్ రూట్లో నెగిటివ్ అనేది వచ్చినా కూడా ఇట్ విల్ బి పాజిటివ్, మీన్స్ నెగిటివ్ రాదు స్క్వేర్ ఉంది కాబట్టి. సో విల్ సి ఫస్ట్ ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడేమవుతుంది మైనస్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. దీనికి నేను రేషనలైజ్ చేస్తున్నాను, అంటే ఏం చేస్తున్నాను ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ ఎక్స్ని రేషనలైజ్ అంటే రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఎక్స్తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం. అప్పుడేమవుతుంది ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్, ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో ఉంది. అప్పుడు ఇక్కడ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, ఎక్స్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడేమవుతుంది 1 ఒకటే ఉంటుంది, 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ ఎక్స్. సో ఈ డినామినేటర్ న్యూమినేటర్కి తీసుకురావాలంటే ఐ షుడ్ డు టేక్ ఇన్వర్స్, అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ 1. అప్పుడేమైంది మైనస్ ఆఫ్ లాగ్ ఆఫ్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ ఎక్స్, దట్ ఈస్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఏమైంది మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, దట్స్ వై ఇట్ ఈస్ ఆడ్ ఫంక్షన్. సో వెరీ ఈజీ, లాగ్లో చూస్తే మీరు ఆడ్ ఫంక్షనే వచ్చింది. అట్లాగే హియర్ వీ షుడ్ డిస్కస్ సమ్ మోర్ థింగ్స్ అబౌట్ ఆడ్ అండ్ ఈవెన్. సో ఇప్పుడు ఆడ్ని మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ ఆడ్ అంటే ఆడ్ ఫంక్షన్ మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ ఈవెన్ ఫంక్షన్. అట్లాగే ఆడ్ ఫంక్షన్ బై ఆడ్ ఫంక్షన్ చేసినా కూడా యూ విల్ గెట్ ఈవెన్ ఫంక్షన్. సేమ్ ఆడ్ని ఇప్పుడు ఆడ్ ఫంక్షన్ని ఈవెన్ ఫంక్షన్ని మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ ఆడ్ ఫంక్షన్. ఆర్ఎల్స్ డివైడ్ చేసినా కూడా ఆడ్ ఫంక్షన్ బై
ఈవెన్ ఫంక్షన్ చేసిన, అట్లాగే ఈవెన్ ఫంక్షన్ బై ఆడ్ ఫంక్షన్ చేసిన, యూ విల్ గెట్ ఆడ్ ఫంక్షన్. అదే ఈవెన్ ఫంక్షన్ని మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ ఈవెన్ ఫంక్షన్ ఓన్లీ. ఆర్ డివైడ్ చేసినా కూడా యూ విల్ గెట్ ఈవెన్ ఫంక్షన్. సో దీని నుంచి ఏం అబ్జర్వ్ చేయొచ్చు, ఆడ్ ఫంక్షన్ అనేది ఎలా బిహేవ్ అవుతుంది. ఆడ్ ఫంక్షన్ ఈజ్ కన్సిడర్డ్ టు బి నెగిటివ్, అట్లాగే ఈవెన్ ఫంక్షన్ ఈజ్ బిహేవింగ్ యాజ్ పాజిటివ్. సో అంటే ఇక్కడ కావాలి చూడండి, ఆడ్ ఇంటూ ఆడ్ అంటే మైనస్ ఇంటూ మైనస్ పాజిటివ్, దట్ ఈస్ ఈవెన్ ఫంక్షన్. సో అలా బిహేవ్ అవుతుంది అనమాట. దట్స్ వై యూ కెన్ కన్సిడర్ దీస్ యాజ్ లైక్ దిస్. ఆడ్ ఫంక్షన్ అంటే ఆడ్ వాల్యూస్, ఈవెన్ ఫంక్షన్స్ అంటే ఈవెన్ నెంబర్స్ అలా కన్సిడర్ చేసుకోకూడదు. హోప్ యూ గట్ ద పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఆడ్. సో మీకు ఇక్కడ ఎక్స్ అనేది ఏంటి, ఫస్ట్ ఆప్షన్లో ఎక్స్ ఈస్ ఆడ్ ఓన్లీ. ఆడ్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ డివైడెడ్ బై ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ షార్ట్ ఫామ్లో ఏ పవర్ ఎక్స్ ప్లస్ 1 బై ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 ఆర్ రెసిప్రోకల్ ఆఫ్ దిస్, లేకపోతే ఏ పవర్ ఎక్స్ ప్లస్ ఏ పవర్ మైనస్ ఎక్స్ బై ఏ పవర్ ఎక్స్ మైనస్ ఏ పవర్ మైనస్ ఎక్స్ అనేది ఆల్వేస్ ఆర్ రెసిప్రోకల్ ఆఫ్ ఇట్, ఆల్వేస్ ఆడ్ ఫంక్షన్, రిమెంబర్. బట్ ఇక్కడ మనం ప్రీవియస్గా ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2 చేస్తే మనకి ఈవెన్ ఫంక్షన్ వచ్చింది చూడండి. సో బట్ ఎందుకు డినామినేటర్లో ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ లేదు కాబట్టి, ఒకవేళ ఉంటే దట్ విల్ బీ ఆల్సో ఆడ్ ఫంక్షన్. సో ఇప్పుడు ఆడ్ ఫంక్షన్ ఇదంతా అయింది ఆడ్ ఫంక్షన్. ఆడ్ ఫంక్షన్ ఇంటూ ఆడ్ ఫంక్షన్ ఇట్ విల్ బికమ్ ఈవెన్ ఫంక్షన్. నెక్స్ట్ చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇప్పుడే చెప్పాను, ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ డివైడెడ్ బై 2 or 3 ఎనీథింగ్ ఏది ఉన్నా డివైడెడ్ బై 1 ఉన్నా సరే దట్ ఈస్ వాట్ ఈవెన్ ఫంక్షన్. ఈవెన్ ఫంక్షన్ ప్లస్ ఈవెన్ ఫంక్షన్. సో ఈవెన్ ఫంక్షన్ ప్లస్ ఈవెన్ ఫంక్షన్ ఏమొస్తుంది, ఈవెన్ ఫంక్షన్ ఉంది. నెక్స్ట్ లాగ్లో లాగ్ ఫంక్షన్ ఏమొస్తుందని చెప్పాను, సో సర్టెన్లీ ఆడ్ ఫంక్షన్. సో ఏ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు, యూ కెన్ చూస్ ద what they ask a odd function. So option C is the correct answer. The function of f of x equals to log of x plus root of x square plus 1. అది ఈవెన్ ఫంక్షనా ఆడ్ ఫంక్షనా లేకపోతే కాన్ బి డిటర్మైన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు, అవి ఆప్షన్లో ఇచ్చున్నారు. మీకు ఆల్రెడీ చెప్పా. సో లాగ్లో ఉంటే దిస్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ వాట్ ఆడ్ ఫంక్షన్. దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఫంక్షన్స్. మొత్తం 4 క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. 1 ఫంక్షన్, 2 మెనీ టు 1 ఫంక్షన్, 3 ఆన్ టు ఫంక్షన్, 4 into function, and one more function is there. Total 5 functions, but fifth function అనేది is the combination of 2 functions. That function we call bijection function. ఇక్కడ మెనీ 1 ఫంక్షన్ని మనం నాట్ 1 to 1 ఫంక్షన్ కూడా అనొచ్చు. అట్లాగే ఇంటూ ఫంక్షన్ని మనం నాట్ ఆన్ టు ఫంక్షన్ కూడా అనొచ్చు. అన్నీ ఏంటో చూస్తాం. ఫస్ట్ నేమ్స్ వినండి. ఇక్కడ బైజెక్షన్ ఫంక్షన్ అంటే ఏంటంటే బోత్ 1 to 1 ఫంక్షన్ as well as on to 1 function. On to function 1 to 1 ఫంక్షన్ని ఆన్ టు ఫంక్షన్ కాంబినేషన్నే బైజెక్షన్ ఫంక్షన్ అంటే. ఇప్పుడు 1 by 1 చూస్తాం. సో 1 to 1 ఫంక్షన్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఒక డొమైన్కి ఒక ఇన్పుట్కి ఒక అవుట్పుట్ వస్తుంది, మీన్స్ ఒక రేంజే వస్తుంది. అంటే సపోజ్ ఒక డొమైన్ నుంచి ఒక డొమైన్కి ఒక రేంజ్ మాత్రమే ఉంటుంది. అంటే ఒక ఇన్పుట్కి ఒక అవుట్పుట్, సేమ్ ఒక ఇన్పుట్కి ఒక అవుట్పుట్, ఒక ఇన్పుట్కి ఒక అవుట్పుట్ మాత్రమే ఉంటే ఆ ఫంక్షన్ మనం 1 to 1 ఫంక్షన్. చూడండి 1 to 1 ఫంక్షన్. అదే మెనీ 1 ఫంక్షన్ అంటే ఎలా ఉంటుంది అంటే సేమ్. సపోజ్ ఇఫ్ విల్ కన్సిడర్
A set contains 1 2 3, B set contain, let us consider A B. సో ఒకటికి ఇక్కడ ఏ ఉంటుంది, సో 2 ఇన్పుట్కి కూడా ఏనే ఉంటుంది, 3 ఇన్పుట్కి సపోజ్ బి ఉండింది అనుకో. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1 2 చూడండి ఎన్ని ఉన్నాయి, ఎన్ని అవుట్పుట్స్ వస్తున్నాయి, ఒకే అవుట్పుట్ వస్తుంది. అంటే మెనీ ఇన్పుట్స్కి ఒకే అవుట్పుట్ వస్తే ఆ ఫంక్షన్ ఏమంటారంటే మెనీ వన్ ఫంక్షన్. ఇప్పుడు మీకు డయాగ్రామ్లో క్లారిటీగా అర్థమైపోయింది 1 to 1 ఫంక్షన్ ఏంది, మెనీ 1 to ఫంక్షన్ అంటే ఏందో అర్థమైంది. సో 1 to 1 ఫంక్షన్ అంటే ఒక ఇన్పుట్కి ఒక అవుట్పుట్ వస్తుంది, మెనీ 1 ఫంక్షన్ అంటే మెనీ ఇన్పుట్స్కి ఒక అవుట్పుట్ వస్తుంది. సో సచ్ టైప్ ఆఫ్ ఫంక్షన్ వీక 1 ఫంక్షన్, మెనీ 1 ఫంక్షన్ క్లారిటీగా చెప్పేస్తాం డయాగ్రామ్ చూసి. బట్ మీకు ఎగ్జామ్లో డయాగ్రామెటికల్ ఫామ్లో ఉండదు, ఆర్ గ్రాఫ్ ఫామ్లో ఉండదు. సో దట్ విల్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్, మీన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫంక్షన్. సో అప్పుడు దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి, అంటే అది 1 to 1 ఫంక్షన్ మెనీ 1 to ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయడానికి యూ హ్యావ్ 2 మెథడ్స్. వన్ ఇస్ ఇంజెక్టివ్ మెథడ్. ఇంజెక్టివ్ మెథడ్ అంటే ఏంటంటే, సపోజ్ ఫంక్షన్ ఆఫ్ ఎనీ x1 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ ఎనీ x2 వాల్యూ అవ్వాలి అంటే దట్ షుడ్ బి x1 ఈక్వల్స్ టు x2 అవ్వాలి. అంటే ఒక ఫంక్షన్లో x1 సబ్స్టిట్యూట్ చేసి వచ్చిన తర్వాత ఫంక్షన్ అనేది x2 సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత వచ్చే ఫంక్షన్కి ఈక్వల్ కావాలి. ఈక్వల్ అయిన తర్వాత x1 ఈక్వల్స్ టు x2 కావాలి. ఇది ఇంజెక్టివ్ మెథడ్. దేర్ ఇస్ వన్ మోర్ మెథడ్, దట్ ఈస్ డిఫరెన్షియేషన్ మెథడ్, విచ్ ఇస్ ఎ పాపులర్ మెథడ్. సో మై సజెషన్ ఈస్ యూజ్ ద డిఫరెన్షియేషన్ మెథడ్. సో డిఫరెన్షియేషన్ మెథడ్ అంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఒక ఫంక్షన్ f(x) ఉంది, దాన్ని డిఫరెన్షియేషన్ చేసినప్పుడు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఫర్ ఎవ్రీ x బిలాంగ్స్ టు డొమైన్స్. సో ఒక ఫంక్షన్ని డిఫరెన్షియేషన్ చేసిన తర్వాత ఒకవేళ అది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఫర్ x బిలాంగ్స్ టు డొమైన్స్కి డొమైన్ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి, ఆర్ఎల్స్ లేకపోతే అదే ఫంక్షన్ని డిఫరెన్షియేషన్ చేసిన తర్వాత లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి ఫర్ ఎవ్రీ x బిలాంగ్స్ టు డొమైన్. డొమైన్స్లో ఉన్న వాటికే ఇది అప్లై అవ్వాలి, రిమెంబర్ దట్ పాయింట్. సో డొమైన్స్ ఐ క్లియర్లీ రైట్ అండ్ డొమైన్. లేకపోతే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అన్నా ఉండాలి, ఇదైనా ఉండాలి ఆర్ ఇదైనా ఉండాలి, అంతేకాని రెండు ఉండకూడదు. సో అప్పుడేమంటారు, దట్ ఈస్ 1 to 1 ఫంక్షన్ అంటారు. ఒకవేళ కాకపోతే దట్స్ మెనీ 1 ఫంక్షన్, మెనీ to 1 ఫంక్షన్. సో లెట్స్ సీ ద ఎగ్జాంపుల్. ఇప్పుడు దెర్ ఈజ్ ఏ ఫంక్షన్ r tends to r, means function from r to r, f(x) equal to x³ plus 1. దీన్ని ఏం చెప్పాను, ఏ మెథడ్ యూస్ చేయమన్నాను, డిఫరెన్షియేషన్ మెథడ్ యూస్ చేయండి. జస్ట్ f'(x) ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుంది, దీనికి 3x². సో ఈ 3x² ఈజ్ ఆల్వేస్ ఏ రియల్ నెంబర్ అయినా తీసుకోండి, అంటే 0 తీసుకోండి, -1 -2 అప్ టు ఇన్ఫినిటీ. సో అంటే ఇక్కడ ఏంటి అంటే దట్ ఈస్ ఫ్రమ్ -∞ టు -∞ తీసుకోండి. సో ఏ డొమైన్ వాల్యూకైనా సరే ఇట్ ఈస్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే ఇదే ఫంక్షన్, దిస్ ఈస్ 1 to 1 ఫంక్షన్. నెక్స్ట్ ఇది చూడండి, ఫంక్షన్ ఫ్రమ్ r ప్లస్ టు r, f(x) ఈక్వల్ టు ln x. సో దీన్ని f'(x) చేయండి, f'(x) ఈక్వల్స్ టు 1/x. సో మీరు దీన్ని ఏం చెప్తారంటే, సార్ x వాల్యూ 1 పెడితే ఆర్ 2 పెడితే పాజిటివ్ అవుతుంది, ఒకవేళ x వాల్యూ -1 -2 పెడితే నెగిటివ్ అవుతుంది. అంటే ఇది పాజిటివ్ నెగిటివ్ రెండు అవుతుంది. పాజిటివ్ నెగిటివ్ రెండు అయితే ఈ ఫంక్షన్ని మెనీ 1 to ఫంక్షన్ అంటారు సార్? నెవర్ నెవర్ నెవర్. ద రీజన్ ఈస్ అబ్జర్వ్ ద డొమైన్స్. డొమైన్స్ మాత్రమే డిఫరెన్షియేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఐ క్లియర్లీ మెన్షన్ హియర్ x బిలాంగ్స్ టు డొమైన్. ఇక్కడ డొమైన్ ఏది? సో దిస్ ఈస్ ద డొమైన్. ఆర్ ప్లస్ అంటే ఓన్లీ పాజిటివ్ రియల్ నెంబర్స్. పాజిటివ్ రియల్ నెంబర్స్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? దట్ ఈస్ ఫ్రమ్ 0 to ఇన్ఫినిటీ. అంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ పెడితే f'(x) ఏమొస్తుంది? గ్రేటర్ దాన్ 0 వస్తుంది. సో దిస్ ఈస్ వాట్ ఇస్ ఆల్సో 1 to 1 ఫంక్షన్. ఒకవేళ రెండు వస్తే
మీన్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 వచ్చినా లేకపోతే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 వచ్చినా సరే దట్ విల్ బి 1 to 1 దట్ విల్ బి మెనీ టు 1 ఫంక్షన్. సరే ఒకవేళ ఈక్వల్ టు 0 వస్తే ఏంది, ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ క్లారిటీగా ఈక్వల్ టు 0 వచ్చింది అంటే ఇది 1 to 1 ఫంక్షన్. ఆ డొమైన్స్కి ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈక్వల్స్ టు 1 వస్తే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అనేది దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ 1 to 1 ఫంక్షన్. ఓకే, సో మెనీ టు 1 ఫంక్షన్ అంటే జస్ట్ నో ఐ హ్యావ్ డిస్కస్ విత్ యూ. ఏం చెప్పాను, సో ఒక డొమైన్కి సపోజ్ మోర్ దాన్ 1 డొమైన్కి సింగిల్ రేంజ్ వాల్యూ వస్తే మీన్స్ సింగిల్ అవుట్పుట్ వాల్యూ వస్తే సచ్ ఫంక్షన్ వి కాల్ వాట్ మెనీ టు 1 ఫంక్షన్. అంటే ఈ మెనీ టు 1 ఫంక్షన్ని యూ కెన్ సింప్లీ హ్యాస్ రిటర్న్ యాజ్ 1 to 1 ఫంక్షన్. రిమెంబర్, గట్ ద పాయింట్ వెరీ క్లియర్లీ. ఓకే, లెట్స్ డూ సమ్ క్వశ్చన్స్. సపోజ్ ఫంక్షన్ ఇచ్చేస్తున్నాడు, దట్ ఈస్ మీన్స్ రేంజ్ వాల్యూస్ ఇచ్చున్నాడు, డొమైన్ వాల్యూ ఇచ్చున్నాడు. డొమైన్స్ వచ్చి ఆల్ రియల్ నెంబర్స్, అన్ని రియల్ నెంబర్స్కి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు స్టెప్ ఆఫ్ ఎక్స్. సో స్టెప్ ఆఫ్ ఎక్స్కి ఏమవుతుంది, 1 to 1 ఫంక్షన్, మెనీ టు 1 ఫంక్షన్. సో మెనీ టు 1 ఫంక్షన్ రాశాను కాబట్టి ఇది మెనీ టు 1 ఫంక్షన్. హౌ? సో ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి. ఏ 1 వాల్యూ 1.1 1.2 అండ్ సో ఆన్. బి వాల్యూ we have 1 2 అనుకోండి. సో 1కైనా సరే స్టెప్ ఆఫ్ 1 ఎంత వస్తుంది, 1 వస్తుంది. స్టెప్ ఆఫ్ 1.1 1 వస్తుంది. స్టెప్ ఆఫ్ 1.2 1. స్టెప్ ఆఫ్ 1.3 1. సో ఇక్కడ మోర్ దాన్ 1 డొమైన్కి 1 అవుట్పుట్ వస్తుంది. మెనీ టు 1 అంటే మెనీ ఇన్పుట్స్కి ఓన్లీ 1 అవుట్పుట్ వస్తే ఆ ఫంక్షన్ ఏమని చెప్పాను, మెనీ టు 1 ఫంక్షన్. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్టెప్ ఆఫ్ ఎక్స్ అనేది ఏంది, దట్ ఈస్ మెనీ టు 1 ఫంక్షన్. సపోజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్, ఇది కూడా మెనీ టు 1 ఫంక్షన్. ఎలా అంటే చూడండి, ఇన్పుట్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ, 1 ఉంది, -1 అనుకుంటాం, 1 తీసుకుంటున్నాం, ఎక్స్ ప్లస్లో 1 పెడుతున్నాం. సో మనకి అవుట్పుట్ అనేది ఏమొస్తుంది, ఆల్వేస్ 1 కదా. 1 ఎక్స్ ప్లస్లో మోడ్ 1 అయినా సరే 1 వస్తుంది, మోడ్ -1 అయినా సరే 1 వస్తుంది. సో మెనీ టు 1. సో దట్ ఫంక్షన్ ఈజ్ ఏ మెనీ టు 1 ఫంక్షన్. ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చూడండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లెట్ us కన్సిడర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు x² + 1. దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుతుంది, we will get 2x + 2x. సో ఇక్కడ 2x రేంజ్ r పెట్టండి. సపోజ్ ఇఫ్ యూ విల్ సబ్స్టిట్యూట్ 1 2 3 4 5 దీనికి ఏమొస్తుంది, సేమ్ అవుట్పుట్ వస్తుందా, సేమ్ అవుట్పుట్ వస్తుంది. సో సచ్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ఈజ్ ఆల్సో వన్ మెనీ టు 1 ఫంక్షన్. అట్లాగే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ చూడండి. దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు కాస్ ఎక్స్. సో కాస్ ఎక్స్ వాల్యూస్ ఆర్ ఆల్వేస్ ఫ్రమ్ -1 to 1 డొమైన్. ఏ సబ్స్టిట్యూట్ చేసినా సరే వాట్ విల్ యూ గెట్, దట్స్ ఆల్వేస్ పాజిటివ్, ఓన్లీ పాజిటివ్ వస్తుంది. కాస్ వాల్యూస్కి మైనస్ పెట్టినా +1 పెట్టినా ఇట్ ఆల్వేస్ గివ్స్ పాజిటివ్ వాల్యూస్. సో వాట్ డస్ ఇట్ మీన్, సో మెనీ values, many inputs has a single output. So we can say this sin x is also many to 1 function. Understood very clearly. Next we'll do some examples. Here what they have given, f of x equal to 2x plus 1, x belongs to R. Then f dash of x cheste ఏమొస్తుంది 2, that is greater than 0. So greater than 0 అంటే 1 to 1 ఫంక్షన్. సో ఇది డిఫరెన్షియేషన్ మెథడ్. ఒకసారి ఇంజెక్టివ్ మెథడ్ కూడా చూస్తాం. సో ఎఫ్ ఆఫ్ x1 ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ x2 అయితే x1 ఈక్వల్స్ టు x2 అవుతుంది. ఫస్ట్ చూస్తాం. x1 పెడితే 2x1 ప్లస్ 1 ఈక్వల్ టు 2x2 ప్లస్ 1. సో x1 ఈక్వల్స్ టు వాట్, x2. సో ఇట్ ఈస్ ఆల్సో వాట్ 1 to 1 method. Now let's see this one. This is 3x square. 3x square, x square అంటే always positive. So it is 1 to 1 method only. Next to x square
ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అంటే ఇదేమొస్తుంది 2x. సో 2x సమ్ టైమ్స్ గ్రేటర్ దాన్ 0 వస్తుంది, సమ్ టైమ్ లెస్ దాన్ 0 ఉంటుంది. మైనస్ వాల్యూ పెడితే లెస్ దాన్ 0 వస్తుంది, పాజిటివ్ వాల్యూ పెడితే గ్రేటర్ దాన్ 0 వస్తుంది. అంటే ఇదేం చెప్పుకోవచ్చు, మెనీ టు వన్ ఫంక్షన్స్. సో నెక్స్ట్ ఆన్ టు ఫంక్షన్. ఆన్ టు ఫంక్షన్ని మనం సబ్జెక్టివ్ ఫంక్షన్ కూడా అనొచ్చు. సబ్జెక్టివ్ ఫంక్షన్ చాలా సింపుల్గా ఉంటుంది. సపోజ్ ద ఫంక్షన్ ఈజ్ ఫ్రమ్ ఏ టు బి. దీని మీనింగ్ ఏంటి? ఏ అంటే ఏంటి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశా, డొమైన్ అంటాం. బి అంటే రేంజ్ కాదు, బి అంటే కోడొమైన్. ఈ కోడొమైన్లో రేంజ్ ఉంటుంది. ఆ కోడొమైన్ ఎవరు ఫిక్స్ చేస్తారు? క్వశ్చన్ మేక్ చేసే వాళ్ళు ఆ కోడొమైన్ని ఫిక్స్ చేస్తారు. వీ కాంట్ టు ఫైండ్ కోడొమైన్. రిమెంబర్, వీ కాంట్ ఎవర్ ఫైండ్ అవుట్ ద కోడొమైన్. ఆ కోడొమైన్ అనేది క్వశ్చన్లోనే ఉంటుంది. వీ కెన్ ఓన్లీ ఫైండ్ డొమైన్ అండ్ రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్. ఓకే, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు సార్ మాకు డొమైన్ కోడొమైన్? ఎందుకంటే ఈ ఆన్ టు ఫంక్షన్కి రిలేట్ అయి ఉంది. సో ఎప్పుడైతే రేంజ్ అనేది కోడొమైన్కి ఈక్వల్ అవుతుందో అప్పుడు దాన్ని ఆన్ టు ఫంక్షన్ అంటాం. ఇఫ్ ఇన్ ద కేస్ ఫంక్షన్ ఫ్రమ్ ఏ టు బి కాకపోతే, అంటే రేంజ్ అనేది కోడొమైన్కి ఈక్వల్ కాకపోతే, దెన్ దట్ ఫంక్షన్ వి కాల్ ఇంటూ ఫంక్షన్. లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. Example is function range to, real number to 1 to infinity, f of x equal to x square plus 1. ఈ క్వశ్చన్ నేను మేడ్ చేశాను కాబట్టి కోడొమైన్ కూడా నేనే తీసుకున్నా. ఇక్కడ కోడొమైన్ ఎంత? క్లోజ్ ఇంటర్వెల్ 1, ఇన్ఫినిటీ. ఇప్పుడు ఇది ఆన్ టు ఫంక్షనా ఇంటూ ఫంక్షనా చెప్పాలి. ఏం చేయాలని చెప్పాను? దీనికి రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ రేంజ్ కోడొమైన్తో కంపేర్ చేస్తే అది ఆంటునా ఇంటునా తెలుస్తుంది. దీనికి రేంజ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఈరోజు 1.5 hour ఓన్లీ రేంజ్ ఫైండ్ అవుట్ చేయడానికి టైం స్పెండ్ చేస్తాం కాబట్టి ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1కి. సో ఎక్స్ స్క్వేర్ అనేది వాట్ ఈస్ ద లీస్ట్ వాల్యూ? దట్ ఈస్ 0, ఇన్ఫినిటీ ఈస్ ద ఇట్స్ అ మ్యాక్సిమం మినిమం వాల్యూ. వీ హ్యావ్ టు యాడ్ టు దిస్ ప్లస్ 1. ఏమవుతుంది ఫైనల్గా? రేంజ్ ఏమవుతుంది? రేంజ్ విల్ గెట్ 1, ఇన్ఫినిటీ. సో ఇప్పుడు ఈ రేంజ్ అనేది కోడొమైన్కి ఈక్వల్గా ఉందా లేదా? సో ఈక్వల్గా ఉంది. అప్పుడు ఈ ఫంక్షన్ ఏమవుతుంది? దిస్ ఫంక్షన్ వీ కాల్ ఆన్ టు ఫంక్షన్. సో మీకు ఈరోజు ఆన్ టు ఫంక్షన్ ఒకటి వచ్చింది. బట్ యాజ్ టోల్డ్ ఇట్స్ ఎ వెల్ డిఫైన్డ్ ఫంక్షన్. అప్ టు దట్ నాలెడ్జ్ ఐ షుడ్ సే లైక్ దట్. సో నౌ యూ గాట్ వాట్ ఈస్ ఆన్ టు ఫంక్షన్. నెక్స్ట్, ఒకవేళ క్వశ్చన్ అనేది ఓన్లీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఉంది. అయితే చెప్పండి, ఈ ఫంక్షన్ ఆన్ టు ఫంక్షనా ఇంటూ ఫంక్షనా? చాలామంది కళ్ళు మూసుకొని చెప్పేస్తారు ఇట్ ఈస్ ఆన్ టు ఫంక్షన్ అని. రిమెంబర్, వితౌట్ నోయింగ్ కోడొమైన్ we can't classify this function is as onto function or into function. అస్సలు చెప్పలేం. అది ఓన్లీ కోడొమైన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కోడొమైన్ ఇక్కడ ఇచ్చున్నారా? ఇవ్వాల. ఈ క్వశ్చన్ నేనే మేడ్ చేసింది, కోడొమైన్ నేనే ఇవ్వాలి. ఆ కోడొమైన్ చూసిన తర్వాతే యూ హ్యావ్ టు లెట్ మీ నో. ఇప్పుడు ఒకవేళ కోడొమైన్ అనేది నేను కోడొమైన్ దట్ ఈస్ ఫంక్షన్ ఫ్రమ్ రియల్ నెంబర్ టు 0, ఇన్ఫినిటీ ఇస్తుంది. దిస్ ఈజ్ ద కోడొమైన్. ఇప్పుడు ఈ కోడొమైన్తో ఏం కంపేర్ చేయాలి? రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి రేంజ్ ఏంది? రేంజ్ ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం. ఎంత? దట్ ఈస్ 1, ఇన్ఫినిటీ. ఈ 1, ఇన్ఫినిటీ కోడొమైన్కి ఈక్వల్గా ఉందా? ఈక్వల్గా లేదు. అయితే ఈ ఫంక్షన్ ఏమవుతుంది ఇప్పుడు? సో దట్ ఈస్ ఇంటూ ఫంక్షన్. ఇఫ్ యూ అబ్జర్వ్, సేమ్ ఫంక్షన్ ఆన్ టు ఫంక్షన్ అయింది, ఇంటూ ఫంక్షన్ అయింది. అది ఆన్ టు అయినా ఇంటూ అయినా సరే దేని బట్టి అయింది? దట్ డిపెండ్స్ ఆన్ ద కోడొమైన్ విచ్ వాస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. రిమెంబర్, అది మైండ్లోనే ఉండాలి. క్లియరా? నెక్స్ట్ ఫంక్షన్ బైజెక్టివ్ ఫంక్షన్.
బైజెక్టివ్ అంటే స్టార్టింగ్లోనే చెప్పాను. వాట్ ఇస్ ద బైజెక్టివ్ ఫంక్షన్? బైజెక్టివ్ ఫంక్షన్ అంటే బోత్ 1 ఫంక్షన్ అవ్వాలి, అట్లాగే 1 ఫంక్షన్ అవ్వాలి, అట్లాగే వై డిడ్ ఐ యూస్ మైనస్ వెయిట్ 1 ఫంక్షన్ అవ్వాలి, అట్లాగే ఆన్ టు ఫంక్షన్ అవ్వాలి. ఈ రెండు అయితేనే, రిమెంబర్ ఒకటైతేనే కదా, ఈ రెండు అయితేనే దట్ ఫంక్షన్ వీ కాల్ బైజెక్టివ్ ఫంక్షన్. రిమెంబర్ దట్ ఫంక్షన్ వీ కాల్ బైజెక్టివ్ ఫంక్షన్. Okay, let's take an example. Function r to 3 comma infinity. The function is f of x equals to x square plus 2x plus 4. Now, is this function onto function or 1 function? First 1 function agada find out cheyali differentiation. That is f dash of x equal to 2x plus 2. ఇక్కడ 2 కామన్ తీస్తే x plus 1. Is this a 1 ఫంక్షన్ ఆర్ మెనీ 1 ఫంక్షన్? క్లారిటీగా ఎక్స్ ఇక్కడ చూడండి, యూ హ్యావ్ టు అబ్జర్వ్ డొమైన్. డొమైన్లో అన్ని రియల్ నెంబర్ సబ్స్టిట్యూట్ చేస్తే సమ్ టైమ్స్ నెగిటివ్ వాల్యూస్కి <0 వస్తుంది, పాజిటివ్ వాల్యూస్కి <0 వస్తుంది. సో అంటే ఇది ఏ ఫంక్షన్ అవ్వచ్చు? దట్ ఈస్ మెనీ టు 1 ఫంక్షన్. క్లియరా? అట్లాగే ఆంటునా కాదా చెక్ చేయాలంటే ఏం చేయాలి? ఆంటునా కాదా చెక్ చేయాలంటే వీ హ్యావ్ టు గెట్ ద రేంజ్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 4ని నేను 1 ప్లస్ 3గా రాస్తున్నా, బికాస్ ఐ కెన్ మేక్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఆఫ్ దిస్. దట్ ఈస్ x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 3. దట్ బిలాంగ్స్ టు వాట్ ఆర్ దే? వాట్ విల్ బీ ద రేంజ్? ఇది 0గా అవుతుంది, 0 ప్లస్ 3 3, ఇన్ఫినిటీ కూడా అవుతుంది ఇది, అంటే ఇన్ఫినిటీ ప్లస్ 3 ఇన్ఫినిటీ. ఏ ఫంక్షన్ ఇది? సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ రేంజ్ అనేది కోడొమైన్తో కంపేర్ చేసినప్పుడు ఎలా ఉంది? సేమ్గా ఉంది. సేమ్గా ఉంటే ఏ ఫంక్షన్ ఇది? ఆన్ టు ఫంక్షన్. అంటే ఇదేమని చెప్పుకోవచ్చు? బైజెక్టివ్ ఫంక్షన్ చెప్పుకోవచ్చా? తొక్కాకండి, క్లారిటీగా వినండి. వి షుడెంట్ కాల్ ఇట్ ఈస్ ఏ బైజెక్టివ్ ఫంక్షన్. ఎందువల్ల? ఇది మెనీ టు 1 అయింది, ఇది ఆన్ టు ఫంక్షన్ అయింది. మనకేమవ్వాలి? బైజెక్టివ్ ఫంక్షన్ కావాలి అంటే 1 to 1 ఫంక్షన్ అవ్వాలి, అట్లాగే ఆన్ టు ఫంక్షన్ కూడా అవ్వాలి. సో ఇది ఒకటే అయింది కాబట్టి ఇట్ షుడ్ నాట్ కాల్డ్ బైజెక్టివ్ ఫంక్షన్, నాట్ ఏ బైజెక్టివ్ ఫంక్షన్. అర్థమైందా క్లియర్గా? నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్. నెక్స్ట్ ఫంక్షన్, లెట్ us కన్సిడర్ ఫంక్షన్ ఫ్రమ్ A to B. ఏ సెట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకుంటున్నానంటే m ఎలిమెంట్స్, అండ్ బీలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయనుకుంటున్నానంటే n ఎలిమెంట్స్. బి సెట్లో అంటే మీనింగ్ ఏంది? లెట్ us కన్సిడర్ ఏ సెట్స్ 1 2 3 అండ్ సో ఆన్ m ఎలిమెంట్స్ ఉన్నాయి, అట్లాగే బీలో 1 2 3 అండ్ సో ఆన్ n ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏం అడుగుతారంటే how many number of functions from A to B, how many number of 1 to 1 function, how many number of many to 1 function, ఇలా అడుగుతారు. విల్ సీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఫస్ట్ వన్, నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఫ్రమ్ A to B. A to Bలో టోటల్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఎన్ని అంటారు. సో A to B చూడండి, A to B, B దగ్గరకు వచ్చేసాం. A to B. సో నిమోనిక్ చెప్తున్నా, డైరెక్ట్ ఫామ్లో గుర్తుపెట్టుకోండి. A to B. సో A to B దగ్గరకు వచ్చాను కాబట్టి బీలో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి? n ఎలిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి nతో స్టార్ట్ అవ్వండి, n పవర్ m. రిమెంబర్ లైక్ దిస్. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ 1 to 1 ఫంక్షన్ ఫ్రమ్ A to B. ఇక్కడ కూడా B దగ్గరకు వచ్చేసాం కాబట్టి రిమెంబర్ npm. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ మెనీ టు 1 ఫంక్షన్ ఫ్రమ్ A to B. ఇది ఎలా చెప్పచ్చు? ఇక్కడ క్లియర్ లిటర్. సో టోటల్ వచ్చి ఎన్ని ఉన్నాయి? n పవర్ m. n పవర్ mలో నుంచి 1 to 1 ఫంక్షన్ తీసేస్తే మనకేమొస్తుంది? మెనీ టు 1 ఫంక్షన్ వస్తుంది. దట్స్ ఇట్. నెక్స్ట్, సో డోంట్ థింక్ అబౌట్ ఆన్ టు ఫంక్షన్. నెక్స్ట్ ఇంటూ ఫంక్షన్ గురించి డిస్కస్ చేస్తాం. నెంబర్ ఆఫ్
ఇంటూ ఫంక్షన్ ఫ్రమ్ ఏ టు బి. సో ఫార్ములా డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. NC1 ఇంటూ n-1 హోల్ పవర్ m ప్లస్ సైన్ వచ్చింది, దాని తర్వాత మైనస్ సైన్ వస్తుంది. ఇప్పుడు NC2తో స్టార్ట్ అవుతుంది. NC2 ఇంటూ n-2. చూడండి n పక్కన 2నే ఉన్నాయి, హోల్ పవర్ ఎంఏ ఉంటుంది. తర్వాత ప్లస్ అయిపోయింది, దాని తర్వాత ఏం తెచ్చుకోవాలి, మైనస్ తెచ్చుకున్నాం. దాని తర్వాత ఏం తెచ్చుకోవాలి, ప్లస్ సైన్. ప్లస్ NC2 అయిపోయింది కాబట్టి 3 ఇంటూ n పక్కన 3 ఉంటుంది, n-3 హోల్ పవర్ m. అది ఎప్పటిదాకా చేయాలి, దట్ ఈస్ వీ హ్యావ్ టు డూ అప్ టు 0 అయ్యేంత వరకు చేయాలి. అట్ 1 point వీ విల్ గెట్ 0, దెన్ స్టాప్ ఎట్ దట్ పాయింట్. దాని తర్వాత నెంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్ ఫ్రమ్ ఏ టు బి. టోటల్ ఎన్ని ఉన్నాయి, n పవర్ m ఉన్నాయి. n పవర్ mలో నుంచి ఇంటూ ఫంక్షన్ తీస్తే మనకి ఆన్ టు ఫంక్షన్ వచ్చేస్తుంది. అంటే ఇదంతా NC1 n-1 హోల్ పవర్ m మైనస్ NC2 n-2 హోల్ పవర్ m అప్ టు 0 అయ్యేంత వరకు. నెక్స్ట్ బైజెక్షన్ ఫంక్షన్, నెంబర్ ఆఫ్ బైజెక్షన్ ఫంక్షన్. బైజెక్షన్ ఫంక్షన్ అవ్వాలి అంటే ద ఫస్ట్ కండిషన్ షుడ్ బి n ఈక్వల్స్ టు m. అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ A ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ B. దట్ మస్ట్ బి రిక్వైర్డ్, దట్ ఈస్ ద రిక్వైర్డ్ కండిషన్. ద ఫార్ములా ఈజ్ n ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ 7th. నెక్స్ట్ మీకు ఇక్కడ దాకా ఓకే, బైజెక్షన్ దాకా తెలుసు. ఇంక్రీజింగ్ ఫంక్షన్, డిక్రీజింగ్ ఫంక్షన్ అంటే దట్ ఫంక్షన్ వాల్యూ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే ఇంక్రీజ్ ఫంక్షన్, వాల్యూ డిక్రీజ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు డిక్రీజింగ్ ఫంక్షన్ కొన్ని వస్తాయి. దట్ విల్ సీ ఇన్ ద క్వశ్చన్స్. సో అవి ఇంక్రీజింగ్ ఫంక్షన్స్ ఎన్ని ఉంటాయి, డిక్రీజింగ్ ఫంక్షన్స్ ఎన్ని ఉంటాయి, రెండింటికి సేమ్ ఫార్ములా. ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఫంక్షన్స్ ఎన్ని ఉంటాయంటే రిమెంబర్ సింపుల్గా ఇక్కడ NPM వచ్చింది, ఇక్కడ NCM. నెక్స్ట్ వీ విల్ డూ ప్రాబ్లమ్స్. ప్రాబ్లమ్స్ చేసే ముందు ఈ ఫార్ములాస్ అన్నీ మైండ్లో ఉండాలి. ఒక్కసారి రివైజ్ చేసి చూడండి. నెంబర్ ఆఫ్ ఫంక్షన్ ఫ్రమ్ A to B n పవర్ m. 1 to 1 అయితే దట్ ఈస్ NPM. m to 1 అయితే ఎన్ని ఉంటాయి, n పవర్ m మైనస్ NPM. ఇంటూ ఫంక్షన్ అయితే NC1 ఇంటూ n-1 హోల్ పవర్ m గుర్తుపెట్టుకుంటే అదే ఆల్టర్నేటివ్ సైన్స్తో నెంబర్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం. అదే ఆన్ టు ఫంక్షన్ అయితే n పవర్ mలో నుంచి ఇంటూ ఫంక్షన్స్ అన్నీ రిమూవ్ చేస్తాం ఎన్ని ఉన్నాయో. బైజెక్షన్ ఫంక్షన్ కండిషన్ ఏంటి, ఫస్ట్ n ఈక్వల్స్ టు m, ఎన్ని ఉంటాయి, n ఫ్యాక్టోరియల్. ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఫంక్షన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, దీనికంటే 1 to 1 ఫంక్షన్కి NPM వస్తుంది, ఈ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఫంక్షన్కి NCM వస్తుంది. సో దాని బేస్లో ఒక ప్రాబ్లం చేస్తాం. ఇఫ్ సెట్ A has 5 elements, set B has 7 elements, then number of many one function that can be from A to B. A to Bలో ఎన్ని many one functions ఉన్నాయో అడిగారు. సో మనకు ఫార్ములా ఏంది, ఫస్ట్ ఏలో ఎన్ని ఉన్నాయి, ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, B 5, Bలో 7. సో ఫార్ములా ఏంది, మెనీ వన్ ఫంక్షన్కి ఇప్పుడే డిస్కస్ చేసింది, దట్ ఈస్ n పవర్ m మైనస్ NPM. దట్ ఈస్ 7 పవర్ 5 మైనస్ 75. సో దీనికి ఆప్షన్ D is the correct. So let's solve the next question. A real valued function f from A to B defined by f of x ఇచ్చున్నాడు. అదేం చెప్పాడు, ఆ ఫంక్షన్ బైజెక్షన్ ఫంక్షన్ అన్నాడు. ఇక్కడ బైజెక్షన్ ఫంక్షన్ అనిన వెంటనే మీ మైండ్లో రావాల్సింది ఏంటి అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ B. అంటే ఏలో ఉన్న ప్రతి ఒక్క దానికి ఒక రేంజే ఉంటుంది. అంటే ఏం చెప్పుకోవచ్చు, కోడొమైన్ అనేది రేంజ్కి ఈక్వల్ అని చెప్పుకోవచ్చా, బికాస్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ A అనేది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ Bకి ఈక్వల్ అయింది. అంటే ఏలో ఉన్న ప్రతి ఒక్క ఇన్పుట్కి ఏమొస్తుంది, అవుట్పుట్ వస్తుంది. అంటే సేమ్ రేంజ్ అంటే Bలో ఎన్ని అయితే ఉన్నాయో అన్నే రేంజ్ వస్తుంది. ఐఎమ్ గోయింగ్ టు రిపీట్ ద సేమ్ థింగ్. A to B ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ A ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ B. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో Aలో Bలో కూడా అన్నే ఉన్నాయి. అంటే ఎన్ని డొమైన్స్కి అన్నే రేంజ్ వస్తున్నాయా, ఆ రేంజ్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, ఎన్ని మీన్స్ నెంబర్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద నెంబర్, నాట్ ఈక్వాలిటీ ఆఫ్ రేంజ్ అండ్ కోడొమైన్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఎలిమెంట్స్ ఇన్ కోడొమైన్ అండ్ రేంజ్ గురించి మాట్లాడుతున్నాను.
ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఉన్నాయి, అన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ బి ఉన్నాయి కాబట్టి సో బీలో కోడమైన్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, రేంజ్కి ఈక్వల్ అవుతుందా? బికాస్ రేంజ్ అండ్ కోడమైన్ హియర్ సేమ్. దట్స్ ఇట్. మైండ్ గుర్తుపెట్టుకోండి. బైజెక్షన్ అయ్యిందా? సో నేను ఇప్పుడు ఒక 40 సెకండ్స్ ఏం చెప్పానంటే బైజెక్షన్ అయ్యిందా, బైజెక్షన్ అయితే సో ఈ కోడమైనే డొమైన్ అవుతుంది, సో ఈ కోడమైనే రేంజ్ అవుతుంది. అది మైండ్లో పెట్టుకోండి. బైజెక్షన్ అయ్యింది, సో బైజెక్షన్ ఫంక్షన్ అయితే ఆ కోడమైన్ ఎన్ని ఉంటుందో అదే రేంజ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, రేంజ్ ఫైండ్ అవుట్ చేస్తే అది బి వాల్యూకి ఈక్వల్ అవుతుంది. ఎందుకు మనకి ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి కావాలి. సో బి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఒక ఐడియా వచ్చింది. ఏం ఫైండ్ అవుట్ చేయాలి, సింపుల్గా ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్కి రేంజ్ ఫైండ్ అవుట్ చేస్తే అది బి అయిపోతుంది. ఏ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, క్లారిటీగా ఇచ్చేస్తున్నాడు, ఏ ఇచ్చేస్తున్నాడు, డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాడు, -4 అవుతుంది. ఈ -4 x = -4 ఇది <0 లేకపోతే = 0 అది మనం ఎలా చెప్తామంటే ఆ ఫంక్షన్ బట్టి. అంటే ఆ ఫంక్షన్ అనేది ఆబ్వియస్లీ ఏమి ఉండాలి, బైజెక్షన్ ఫంక్షన్ అవ్వాలి అంటే 1 ఫంక్షన్ అన్నా ఉండాలి, 2 ఫంక్షన్ అన్నా ఉండాలి, రెండు ఉండాలి. ఆ 1 ఫంక్షన్ అనేది <0 వస్తుందా, <0 వస్తుందా, దాన్ని బట్టి మనం x అనేది <0 0 చెప్తాం. జస్ట్ ఒక ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ 2 minutes. ఒకసారి సాల్వ్ చేస్తాం. ఫస్ట్ 1 ఫంక్షన్ అవుతుందా లేదా చూస్తాం. 1 ఫంక్షన్ అంటే ఏంటి, f' అనేది <0 ఉండాలి, <0 అన్న ఉండాలి. లెట్స్ సీ. దీన్ని డెరైవ్ చేస్తే ఏమొస్తుంది, v/u. సో v స్క్వేర్ అంటే 4 + x² ఇంటూ v న్యూమరేటర్లో v ప్లస్ దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే -2x మైనస్ సో ఇప్పుడు దీన్ని రాయండి 4 - x². దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే 2x వస్తుంది. ఫైనల్గా ఈక్వేషన్ ఏమొచ్చింది మనకి, సో మల్టిప్లై చేస్తే -8x -2x³ -8x + 2x³ / 4 + x². సో ఇక్కడ -2x² + 2x² క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది, -16x / 4 + x² వచ్చింది. ఇప్పుడు మనకి ఆల్రెడీ క్లారిటీగా ఏ ఇచ్చేస్తున్నాడు చూడండి. సో -4 బిలాంగ్స్ టు ఏ అన్నాడు, అంటే ఏంది x వాల్యూ -4. సో x వాల్యూ -4 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇక్కడ x వాల్యూ చూడండి -4. ఇక్కడ <0 0 ఆబ్వియస్లీ x <0. సరే ఇక్కడ x = -4 అని క్లారిటీగా ఉంది కదా, అది <0 కదా, డైరెక్ట్గా ఉంది తీసుకోవచ్చు కదా. అంటే ఫస్ట్ నేను చెక్ చేస్తాను 1 ఫంక్షన్ అవుతుందా లేదా. ఒకవేళ ఆప్షన్స్లో కాన్ బి డిటర్మైన్ ఉండింది అనుకోండి, అప్పుడు యూ హ్యావ్ టు చూస్ దట్ 1 ఫంక్షన్ కాకపోతే. సో ఇక్కడ ఖచ్చితంగా మనకి f' అనేది ఖచ్చితంగా <0 వస్తుంది. ఎందుకు x ప్లేస్లో -4 సబ్స్టిట్యూట్ చేస్తే. సో ఓన్లీ <0 వచ్చింది కాబట్టి, అంటే పాజిటివ్ వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ 1 ఫంక్షన్ అని కంక్లూడ్ చేసా. ఫస్ట్ చెక్ చేసా, ఫాస్ట్గా చెక్ చేయొచ్చు కదా. దాని తర్వాత x = -4 అంటే x <0. x <0 అంటే x బిలాంగ్స్ టు ఏ వాల్యూస్ ఉండాలి, x బిలాంగ్స్ టు దట్ ఈస్ -∞ to 0. దిస్ ఈస్ ఏ వాల్యూ. బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆన్‌టు ఫంక్షన్. సో ఇప్పుడు నాకు ఆన్‌టు ఫంక్షన్ అని క్లారిటీ అయిపోయింది. బైజెక్షన్ చేస్తున్నారు కాబట్టి ఐ డోంట్ నీడ్ టు చెక్ ఆన్‌టు ఫంక్షన్. ఆన్‌టు ఫంక్షన్ చెక్ చేయాలంటే రేంజ్ అనేది దేనికి ఈక్వల్ అవ్వాలి, కోడమైన్కి ఈక్వల్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ఆన్‌టు ఫంక్షన్ రేంజ్ దేనికి ఈక్వల్ అవ్వాలి, కోడమైన్కి ఈక్వల్ అవ్వాలి. కోడమైన్ అంటే బి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు ఏ వాల్యూస్ తెలుసు కాబట్టి బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలాగా, సో దాన్ని ఇప్పుడు ఇక్కడ చూస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే దాన్ని ఎలా తీసుకోవాలి, వైగా తీసుకోండి. సో y = 4 - x² / 4 + x². ఇక్కడ నుంచి y వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. ఎలా చెక్ చేస్తారు, 4y + yx² = 4 - x². సో x² అని ఒక సైడ్ పంపిస్తే +x² = 4 - 4y. ఇక్కడ x² కామన్ తీస్తే y + 1 = ఇక్కడ 4 కామన్ తీస్తే 1 - y. సో ఇక్కడ x వాల్యూ ఏమవుతుంది, x = √4 × 1 - y / 1 + y. ఇక్కడ ఆ స్క్వేర్ రూట్లో ఉన్న టర్మ్ అంతా ఏం కావాలి, దట్ ఈస్ 1 + y / 1 మైనస్ కదా, 1 - y / 1 + y షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0.
సరే ఇక్కడ 4 కూడా ఉంది కదా, 4 ఉంది, బట్ 4 అనేది ఏంటి కాన్స్టెంట్, దాన్ని ఏం √4 రాసినా సరే దట్ ఈస్ రిమైన్స్ కాన్స్టెంట్. అందులో ఓన్లీ వేరియబుల్ టర్మ్స్ వరకే తీసుకొని దట్ షుడ్ బి గ్రేటర్ దాన్ 0 చేస్తున్నా. నాకు ఇక్కడ y వాల్యూస్ కావాలి, దట్ ఈస్ నథింగ్ బట్ రేంజ్. y వాల్యూ కావాలి అంటే దట్ ఈస్ నథింగ్ బట్ రేంజ్. ఈరోజు క్లాస్లో చెప్పుకున్నాం కదా. అప్పుడు y వాల్యూ ఎలా వస్తుంది, ఇఫ్ యూ యూజ్ ద వేవ్ కమ్ మెథడ్ దెన్ y బిలాంగ్స్ టు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుంది, -1 నుంచి 1 దాకా ఉంటుంది. దట్ ఈస్ b. సో ఏ తెలుసు, b తెలుసు, ఏ బి తెలుసు. దానికి ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏ ఇంటర్సెక్షన్ b ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ ఇంటర్సెక్షన్ b అంటే ఎక్కడి నుంచి ఎక్కడ దాకా. సో స్టార్టింగ్ లీస్ట్ వాల్యూ వచ్చి -1 బట్ -1 అనే స్టార్టింగ్ అప్ టు 0. సో 0 దాకా ఉంది, 1 దాకా కాదు, 0 క్లోజ్డ్ బ్రాకెట్. సో ఆప్షన్ డి. అండర్స్టూడ్? క్లియర్గా అర్థమైందా? ఒకసారి మళ్ళీ రీవాచ్ చేయండి. ఇక్కడ ఇంపార్టెంట్ ఈ టైపు అంటే బైజెక్షన్ ఇచ్చేస్తారు, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ యూనియన్ బి ఇలా అడుగుతారు. వెరీ ఈజీ. సో క్లియర్. ఓకే, విల్ సీ ద నెక్స్ట్ ప్రాబ్లమ్. ఇఫ్ d is the subset of R and a function from d to R defined by f of x ఇచ్చున్నాడు, దాని సబ్జెక్షన్ అన్నారు. సో మనకి ఇంజెక్షన్ అంటే ఏంది, దట్ ఈస్ 1-to-1 ఫంక్షన్. ఫస్ట్లో చెప్పుకున్నాం ఇంజెక్టివ్ మెథడ్ అని. అది ఇంజెక్టివ్ మెథడ్ ఈజ్ ఓన్లీ ఫర్ ద 1-to-1 ఫంక్షన్. సబ్జెక్షన్ అంటే దట్ ఈస్ ఫర్ ఆన్-టు ఫంక్షన్. అది కూడా డిస్కస్ చేస్తాం. అయితే ఏ ఎక్కడ లై అవుతుంది, స్మాల్ ఏ వాల్యూ, స్మాల్ ఏ ఇంటర్వెల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇది క్లారిటీగా అబ్జర్వ్ చేసి ఈ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో అప్పుడు దాన్ని ఎలా తీసుకోవాలి, వైగా తీసుకోవాలి. తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్, దాని తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో వస్తే దాన్ని డిస్క్రిమినెంట్ షుడ్ బి గ్రేటర్ దాన్ 0 తీసుకోవాలి. సేమ్ అదే మెథడ్. y ఈక్వల్ టు x² ప్లస్ x ప్లస్ ఏ బై x² మైనస్ x ప్లస్ ఏ, yx² మైనస్ yx ప్లస్ ay is equal to x² plus x plus a. So y కామన్, x² కామన్ తీస్తే సో y minus 1 into x² minus of y plus 1 x plus a కామన్ తీస్తే y minus 1 equal to 0. సో ఏం చేయాలి, దాని తర్వాత డిస్క్రిమినెంట్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అప్పుడు ఏమవుతుంది, b స్క్వేర్ అంటే మైనస్ ఆఫ్ y plus 1 హోల్ స్క్వేర్, దట్ ఈస్ y plus 1 హోల్ స్క్వేర్ మైనస్ 4ac. 4 into a is y minus 1, 4ac అంటే a into c is a into y minus 1, that is y minus 1 whole square greater than or equal to 0. ఇది సాల్వ్ చేస్తే ఏమొస్తుంది, y² plus 2y plus 1 minus 4ay square plus 8ay minus 4a greater than or equal to 0. సో మన y² కామన్ తీస్తే ఇక్కడ y² కామన్ తీసి అంటే అటు సైడ్ పంపిస్తే పాజిటివ్ అయిపోతుంది కదా అన్నీ. అప్పుడు ఏమొస్తుంది, అటు సైడ్ పంపించండి వాల్యూస్ అన్నిటిని. అప్పుడు 4a minus 1 y² minus of 8a plus 2 into y plus 4a minus 1 లెస్ దాన్, అటు సైడ్ పంపించాం కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఇట్స్ అ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆల్రెడీ ఏం చెప్పున్నాడు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అన్నామంటే దాని డిస్క్రిమినెంట్ కూడా ఎలా ఉంటుంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది కదా. సో దట్స్ వై ఐ డూ వాంట్ టు రెడ్యూస్. సో డిస్క్రిమినెంట్ షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. లెంతీ ప్రాబ్లం బట్ ఈజీ. ఇక్కడ చూడండి, b స్క్వేర్ అంటే b ఎంత, b ఈజ్ 2 కామన్ తీస్తే 2 into 4a plus 1 స్క్వేర్ కాబట్టి స్క్వేర్ మైనస్ 4ac, 4 into a ఎంత 4a minus 1, c ఎంత సేమ్ స్క్వేర్ వస్తుంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో 4 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏమొస్తుంది, a plus b హోల్ స్క్వేర్ మైనస్ a minus b హోల్ స్క్వేర్, దట్ ఈస్ 4ab. 4 into a వచ్చి 4a into 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో అప్పుడు ఏమవుతుంది, a లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. a లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే a బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ టు 0. అండర్స్టూడ్? క్లారిటీగా అర్థమైందా? క్లారిటీగా. సో ఆప్షన్ సి. అండర్స్టూడ్? ఓకే, లెట్స్ డూ ద నెక్స్ట్ క్వశ్చన్. ఏ రియల్ వాల్యూడ్ ఫంక్షన్ f from -1 to 2 to b defined by f of x ఇచ్చున్నాడు, ఇట్స్ ఎ సబ్జెక్షన్ అన్నాడు. సబ్జెక్షన్ అంటే ఇట్ ఈస్ వాట్, ఆన్ టు ఫంక్షన్. దెన్ ఫైండ్ b అన్నాడు. b అంటే ఏంది, ఇక్కడ ఏమింది, ఇక్కడ కోడొమైన్
రేంజ్ అవుతుంది. సో అంటే సింపుల్గా రేంజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో రేంజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ 2 కండిషన్ ఇచ్చినాడు, ఇదొకటి. ఫస్ట్ తీసుకుంటాం. ఫస్ట్ ఏమి ఇచ్చినాడు, -1 < x < 1. సో ఇప్పుడు దీన్ని 1 - xగా కన్వర్ట్ చేయాలి ఎక్స్ని. దానికోసం ఐఎమ్ గోయింగ్ టు ఇక్కడ -x ఉంది కాబట్టి మైనస్తో మల్టిప్లై చేస్తున్నా. మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, సో మైనస్తో మల్టిప్లై చేస్తే ఇదంతా రివర్స్ అయిపోతుంది, అంటే ఇట్లా వస్తుంది. ఇది ఎలా అంటే ఇది వచ్చి దాని తర్వాత < వస్తుంది. దట్ ఈస్ -1 < x < 1. అంటే రివర్స్ అవుతుంది. జస్ట్ ఇది ఇలా వస్తుంది, ఇది ఇలా వస్తుంది. అప్పుడు ఇక్కడ 1 - కాబట్టి 1 యాడ్ చేయండి. 1 యాడ్ చేస్తే 0 < 1 - x < 2. సో ఇది f(x) అంటే ఏది 1 - x. ఇక్కడ దాని రేంజ్ ఏమవుతున్నప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంది, దట్ ఈస్ 0 to 2. సేమ్ నెక్స్ట్ దీన్ని యూజ్ చేసి x - 1 ఫైండ్ అవుట్ చేయండి. x - 1 రేంజ్ దట్ ఈస్ 1 < x < 2. సో 0 < x - 1 < 1. జస్ట్ 1 సబ్ట్రాక్ట్ చేస్తాను. సో ఇక్కడ f(x) అంటే ఏంది, f(x) ఈస్ x - 1. సో దీని వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉన్నాయి, ఓపెన్ బ్రాకెట్ 0, 1. సో ఇక్కడ నార్మల్గా మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఇంటర్సెక్షన్ తీసుకుంటాం. సో మేక్ షూర్ ఇంటర్సెక్షన్ అక్కడ ఆ కేసెస్లో ఈ కేస్కి ఇంకో కేస్కి 3 కేసెస్ ఉంటాయి. ఆ 3 కేసెస్కి ఇంటర్సెక్షన్ తీసుకుంటాం. సో రిమెంబర్ హియర్ వీ హ్యావ్ టు కన్సిడర్ ఈ వాల్యూస్ని రెండిట్లని కన్సిడర్ చేయాలి. అంటే ఏం తీసుకోవాలి అప్పుడు, రేంజ్ రెండు యునైట్ చేయాలి. ఎందుకంటే ఈ వాల్యూస్ డేటా సాటిస్ఫై అవుతుంది, ఈ వాల్యూస్ డేటా సాటిస్ఫై అవుతుంది. అందువల్ల వీ హ్యావ్ టు టేక్ యూనియన్. సో అప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుంది, మినిమం వాల్యూ ఈస్ 0, మ్యాక్సిమం వాల్యూ ఈస్ 2, బోత్కి క్లోజ్డ్ ఇంటర్వెల్. అండర్స్టూడ్ క్లియర్లీ? సో అర్థమైంది ఈ ప్రాబ్లం క్లారిటీగా? నాకు మీరు లైవ్ చాట్ ఉంది కదా, ఆ లైవ్ చాట్లో ఒకసారి నాకు ఇన్ఫార్మ్ చేయొచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా. సో యూ కెన్ చూస్ ఆప్షన్ సి. ఓకే, లెట్స్ డూ నెక్స్ట్ క్వశ్చన్. లెట్ f from R to R be defined by f(x) = f power minus mod x signum. SG అనేది సిగ్నమ్ ఫంక్షన్. సిగ్నమ్ ఫంక్షన్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేశాను. సో సిగ్నమ్ పాజిటివ్ వస్తే 1 అంటాం, ఒకవేళ నెగిటివ్ వస్తే -1 తీసుకుంటాం, 0 వస్తే 0 తీసుకుంటాం. ఇక్కడ 5(x) గురించి డిస్కస్ చేస్తాం. e(x) or e(-x) ఆల్వేస్ పాజిటివ్, దట్ ఈస్ 5(x) ఈజ్ ఆల్సో పాజిటివ్. సో సిగ్నమ్ ఆఫ్ పాజిటివ్ ఏమవుతున్నప్పుడు, సిగ్నమ్ ఆఫ్ 5(x) అనేది ఏమవుతుంది, ఇట్ ఈస్ 1. అప్పుడు ఫంక్షన్ ఏమవుతుంది, f(x) = 5 mod x + 1. సో దీన్ని మోడ్ని ఎక్స్పాండ్ చేస్తే ఎలా రాసుకోవచ్చు మీకు తెలుసు ఆల్రెడీ. mod x గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం క్లియర్గా. సో అంటే x < 0 అవుతుంది, x < or = 0 అవుతుంది. ఎప్పుడు x < 0 అవుతుంది, <0 అంటే నెగిటివ్. సో x 5 minus of -x, దట్ ఈస్ పాజిటివ్. x అంటే నెగిటివే కదా, +1. <0 అంటే +x తీసుకుంటాం, అంటే 5 minus into +x, దట్ ఈస్ 5 minus x + 1. సో ఇప్పుడు ఇది 1 అవుతుందా లేదా తెలియాలంటే ఏం చేయాలి, ఫైండ్ ద f'(x). సో f'(x) = 5 దీన్ని a(x), డివైడ్ x of a(x) log a. సో 5 log 5, దట్ ఈస్ x < 0. దీన్ని చేస్తే 5 - x, దాన్ని మళ్ళీ డిఫరెన్షియేషన్ చేస్తే -1 log 5 x < or = 0. ఇప్పుడు చూడండి, x < 0 అంటే నెగిటివ్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి పాజిటివ్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, మనకి పాజిటివ్ వస్తుంది. ఇక్కడ ఈ పాజిటివ్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ విల్ గెట్ నెగిటివ్, ఎందుకంటే మైనస్ ఉంది కాబట్టి. అంటే పాజిటివ్ సబ్స్టిట్యూట్ చేసిన నెగిటివ్, కొన్నిసార్లు పాజిటివ్ వస్తుంది, కొన్నింటికి నెగిటివ్ వస్తుంది. అంటే ఇది 1 అవుతుందా, నో 1 అయితే కాదు. సో 1 కాదు, సో ఇది కూడా కాదు. ఈ రెండింటిలో ఒక ఆప్షన్. ఇక్కడ చూడండి, ఈ రెండింటిలో ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలో. ఆ ఫంక్షన్ ఫ్రమ్ R to R. సో ఇక్కడ మనకి ఆన్ టు ఫంక్షన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా అన్ని రియల్ నెంబర్స్ రావాలి. అండ్ సింపుల్గా రేంజ్ అనేది R రావాలి. రేంజ్ R వస్తేనే, ఇప్పుడు ఆన్ టు అయితే R వస్తుంది. సో
సో దీనికి ఖచ్చితంగా ఆల్ రియల్ నెంబర్స్ రాదు. సో ఎందుకంటే క్లియర్గా క్వశ్చన్ చూడండి, యూ కెన్ సీ ద క్వశ్చన్ 5 పవర్ మైనస్ ఎక్స్ మైనస్ మోడ్ ఎక్స్ ప్లస్ 1 ఉంది. సో నీట్గా రాస్తాం 5 పవర్ మైనస్ మోడ్ ఎక్స్ ప్లస్ 1. సో ఇప్పుడు దీన్ని మినిమం వాల్యూ 5 పవర్ మైనస్ ఎక్స్కి మినిమం వాల్యూ ఏముంటుంది? సో మైనస్ ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే 5 పవర్ మైనస్ ఇన్ఫినిటీ ఈజ్ 0, 0 ప్లస్ 1 1. 0 సబ్స్టిట్యూట్ చేస్తే మినిమం వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే 5 పవర్ 0 దట్ ఈస్ 1, 1 ప్లస్ 1 2. Like no 5 power minus 0. This answer క్లారిటీగా తెలిసిపోతుంది. సో దిస్ విల్ నాట్ బి ద ఆన్సర్ ఇస్ దిస్ వన్. సో అంటూ కూడా కాదు, అంటే అన్ని రియల్ నెంబర్స్ రాదు. ఎలా అంటే ఇప్పుడు మోడ్ ఎక్స్ వాల్యూస్ ఎలా వస్తుంది? మోడ్ ఎక్స్ వాల్యూస్ ఆర్ ఫ్రమ్ వాట్ టు వాట్? 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 నుంచి ఎక్కడ దాకా ఉంటుంది? ఇన్ఫినిటీ దాకా ఉంటుంది. 0 నుంచి ఇన్ఫినిటీ దాకా. హౌ 0 to infinity? If you substitute infinity, you will get 0. If you substitute infinity, you will get 0. So vice versa. So maximum and minimum values అంటే మోడ్ ఎక్స్ వాల్యూస్ రేంజ్ ఇది. మోడ్ ఎక్స్ వాల్యూ 0 నుంచి ఇన్ఫినిటీ దాకా ఉంటుంది. మైనస్ సబ్స్టిట్యూట్ మైనస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? సో స్వాపింగ్ దట్ ఈస్ మైనస్ ఇన్ఫినిటీ టు 0. మనకి 5 పవర్ కావాలి. ఇక్కడ 5 పవర్, ఇక్కడ 5 పవర్, ఇక్కడ 5 పవర్. సో 5 పవర్ మైనస్ మోడ్ ఎక్స్ బిలాంగ్స్ టు 0, 1. సో ఖచ్చితంగా రేంజ్ ఇది ఇస్ ద రేంజ్. సో రేంజ్ అనేది ఓన్లీ 0 to 1 ఉన్నాయి. సో ఇక్కడ రేంజ్ అంటే అన్ని రియల్ నెంబర్స్ రావాలి. అంటే ఇట్స్ నెయిదర్ 1 1 నాట్ 2. అండర్స్టూడ్ వెరీ క్లియర్లీ. ఓకే, ఐఎమ్ గోనా సైనింగ్ అప్ ద క్లాస్. సో లెట్స్ డిస్కస్ సమ్ మోర్ ప్రాబ్లమ్స్ ఇన్ ద క్లాస్ and we'll be finished by tomorrow. Okay then. Have a nice preparation. Good night.